అంటే బాగా ఉన్నటువంటి అయోధ్యను ఎవరైనా పరిపాలించవచ్చండి. కానీ ఆ అడవిలో ఉన్నటువంటి కష్టాలను, అడవికి వెళ్ళి ఆ కష్టాలను అనుభవించి ఆ అడవిని సంరక్షించాలి. ఏముంది ఆ కాలంలో అడవిలో? మునులు ఉన్నారు, ఋషులు మునులు ఉన్నారు. ఇంకేముంది? విద్యా వ్యవస్థ అక్కడే ఉంది. ఇప్పుడు దశరథుని కొడుకులైనా కానీ, లేదు సుమంత్రుడు మంత్రి యొక్క కొడుకులైనా కానీ, లేకుంటే ఒక సేనాధిపతి కొడుకులైనా కానీ, ఒక వ్యాపారి కొడుకులు, లేకుంటే ఒక వ్యవసాయదారుని కొడుకులైనా కానీ చదువు నేర్చుకోవాలంటే అక్కడికి పోయి చదువు నేర్చుకోవాలండి. ఇదండి రామాయణ ధర్మం. అక్కడ నేర్చుకునేటటువంటి సందర్భంగా ఈ రాక్షసులు ఈ విద్యను నేర్చుకోవద్దు, వీళ్ళు యజ్ఞయాగాదులు చేయొద్దు, వేద ధర్మాన్ని అనుసరించొద్దు, వేదాలు గానం చేయొద్దు అనేటటువంటి విధంగా ఈ చెప్పేటటువంటి వాళ్ళని చంపేయడం మొదలుపెట్టేశారు. చంపడమే కాదు, వాళ్ళు మానవ మాంసాన్ని తింటారు కాబట్టి కేవలం పశుపక్షాదుల మాంసమే కాకుండా వాళ్ళు మానవ మాంసాన్ని తినడం మొదలుపెట్టేశారు. ఒక సంగతి చెప్తే ఆశ్చర్యపోతామండి, కళ్ళ వెంటి నీళ్ళు వస్తాయి అంతే. శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన నిమిత్తం అరణ్యానికి వెళ్ళినటువంటి సందర్భంగా భరద్వాజుని ఆశ్రమం, సుతీక్ష్ణముని ఆశ్రమం, అగస్త్యుని ఆశ్రమం, ఈ ఆశ్రమాలన్నీ తిరుగుతుంటే ఒక ఆశ్రమం పక్కన ఒక పెద్ద గుట్ట కనిపిస్తుందండి. ఈ గుట్ట అంతా తెల్లగా ఉంటుంది. అది చూస్తే ఎముకల గుట్ట. ఏమిటి ఇది గుట్ట ఇంత తెల్లగా ఉంది అని అంటే, రాక్షసులు ఇక్కడ చదువుకుంటున్నటువంటి వారిని, చదువు చెప్తున్నటువంటి వారిని చంపి తిని పారవేసిన ఎముకలు అంటారండి. కదిలిపోతాడు రామచంద్రుడు. తాను ఎందుకు వచ్చాను ఇక్కడికి అనేది అప్పుడు తెలుస్తుందండి. అలా తెలిసి ఇది రక్షించడానికి రాముడు అనేసరికి కష్టాలలో భాగంగా వనవాసాన్ని చూస్తారు, కాకపోతే అక్కడ తను నేర్చుకుని తర్వాత పరిపాలనలో చూపించాడు. అదే సరిగ్గా చెప్పారు మీరు. కాబట్టి అక్కడ ఆయన కదిలిపోయి ఎట్లాగైనా ఈ విద్యాశ్రమాలను రక్షించాలి. చదువు జ్ఞానం ఉంటే కదండి ప్రపంచంలో నిలబడేది. ఒక పని మనం నేర్చుకున్నామంటే ఆ పనికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్, తర్వాత థియరిటికల్ నాలెడ్జ్ అంటాను చూడండి. కాబట్టి ప్రయోగాత్మక జ్ఞానము కావాలి, సైద్ధాంతిక జ్ఞానము కావాలి. ఈ రెండూ కూడా రామచంద్రుడికి తెలుసు. కాబట్టి ఆయన ఈ రాక్షసులను అంతం చెయ్యాలి, ఈ ఆశ్రమాల మీద పడద్దు, విద్యా వ్యవస్థను నాశనం చేయొద్దు. ఎందుకంటే భారతదేశం మీద దండయాత్రలు జరిగినటువంటి సందర్భంగా తక్షశిల, నలంద మొదలైన విశ్వవిద్యాలయాల్లో ఉన్న గ్రంథాలయాన్ని కాలబెట్టారండి. మొత్తము గ్రంథాలన్నీ కాలిపోయినాయి. మరి గ్రంథాలలో ఉన్నటువంటి జ్ఞానం ఏమిటిది? ఆ జ్ఞానం మనిషికి అందాలి కదా. అసలు మన ధర్మమే వేదం నుంచి ప్రారంభమైంది. వేదాలను అపహరించారు సోమకుడు అనే రాక్షసుడు, అంటే జ్ఞానాన్ని అపహరించాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని మళ్ళీ తీసుకురావాలి కదా. తీసుకురావాలంటే విష్ణుమూర్తి మనకు అవతారాలలో మొదటి అవతారాల్లో ఒకటైన మత్స్యమూర్తిగా మారి మత్స్యావతారం ఎత్తి తాను వెళ్ళి సోమకాసురుని సంహరించి ఆ జ్ఞాన భాండాగారాన్ని తెచ్చాడండి.